జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే తల్లిదండ్రులపై పిల్లల దాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అసలు పిల్లల్లో ఎందుకు ఇంత క్రూరత్వం అనేది ఎలా ఏర్పడుతుంది? అసలు అలాంటి పసి మనసుల్లో ఇలాంటి వైలెంట్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి అనే విషయాలపై చర్చించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్యూహ గారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ విషయంపై కొన్ని కీ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు చూస్తున్నారు కదా బయట ఎక్కడన్నా కొంచెం వైలెంట్ ఆర్టికల్స్ అనేవి వినిపిస్తున్నాయి. అవును, తల్లిదండ్రులపై పిల్లల దాడులు. అవును. అసలు పిల్లల్లో ఇంత క్రూరత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? అసలు తల్లిదండ్రులు చేసే పొరపాట్ల వల్ల ఎలా తయారవుతున్నారు అంటారా పిల్లలు? అసలు పిల్లలు తల్లిదండ్రులపై దాడులు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? మన ప్రస్తుత జీవనశైలి విధానంలోనే చాలా బిజీ లైఫ్స్ అయిపోయాయి అందరు విన్ను. తల్లిదండ్రులు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు అంటే చాలా బిజీగా ఉంటూ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే ఒక ఇమోషనల్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది అనమాట పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలోని. ఇది ఏర్పడటం వల్ల పిల్లలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం వల్ల, వాళ్ళ మనోభావాల్ని ఫ్రీగా వ్యక్తీకరించలేకపోవటం వల్ల వాళ్ళు ఆ టైంలో ఎక్కువ కోపంగా అగ్రెసివ్ బిహేవియర్ అంటారు కదా, అట్లా చూపిస్తూ ఉంటారు. ఇది ఒక కారణం. ఇంకా డీటెయిల్ గా చాలా కారణాలు ఉన్నాయి. క్లుప్తంగా చూసుకుంటే కనుక వాళ్ళు గేమ్స్, ప్రస్తుతం పిల్లలందరూ చూస్తుంటే వీడియో గేమ్స్ అవి ఎక్కడ ఏ వీడియో గేమ్ చూసినా అందులోని అన్ని వైలెంట్ గేమ్స్ ఉంటాయి. సో అలాంటివి చూసి ఆడటం వల్ల కానీ, సోషల్ మీడియా యూసేజ్ వల్ల ఇట్లా వైలెంట్ వీడియోస్ ఏమైనా చూసినా కానీ, లేదా మూవీస్ వల్ల కానీ ఇది ఒక కారణం అవుతుంది. ఇంకా పిల్లలు ఏమనుకుంటారంటే ఇలాగ పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు అది ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. పిల్లల మనసుల్లో ఏమవుతుంది అంటే ఉన్నాము అది అని తప్పితే వాళ్ళే అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో. ఒకప్పటి జనరేషన్ లో కూడా కొంచెం వీడియో గేమ్స్ ఉన్నాయి. అంటే ముందు తరం ఒక 5 సంవత్సరాల క్రితం వరకు చూసుకున్నా సరే వీడియో గేమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్ అని సంథింగ్ కార్ గేమ్స్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎప్పుడు ఎక్కడ మనం వినలేదు తల్లిదండ్రులపై పిల్లలు వైలెన్స్ అంత లేదు కదండి. ఇది వరకు ఉన్న వీడియో గేమ్స్ వేరు, ఇప్పుడున్న వీడియో గేమ్స్ వేరు. ఇప్పుడున్న వీడియో గేమ్స్ డైరెక్ట్ గా గన్స్ పెట్టి ఇలా షూట్ చేసి ఎంతమందిని చేశారు అది అని అలా చాలా, అవి కూడా ప్రెసెంట్ టెక్నాలజీ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యి వస్తున్నాయి. సో కంటిన్యూస్ గా పిల్లలు అవే మూడ్ లో ఉండి ఆడటం వల్ల వాళ్ళ మైండ్ కూడాను యూజ్ అయిపోతూ ఉంటుంది దానికి. అది ఒక కారణం. ఇంకా సోషల్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అది ఇవన్నీను అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటి పిల్లల్ని లోని మార్పు కనుక తేవాలి అంటే మనం స్ట్రిక్ట్ పేరెంటింగ్ అనేది చేస్తే ఇక్కడ పనికిరాదు. మరి ఎలా అంటారు వీటికి సొల్యూషన్? అదే చెప్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇన్ని పొరపాట్లు అనేవి కనిపిస్తున్నాయి. వీడియో గేమ్స్, తల్లిదండ్రులు టైం ఇవ్వకపోవడం, అంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాల వాతావరణం, పిల్లల్లోని విలువలు అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం వల్ల ఇలాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. అసలు ఎలా పేరెంటింగ్ లోని గ్యాప్ అన్నమాట. అంటే ఇలాంటి ధోరణులు ఇంక ముందు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలంటారు? వాళ్ళకి పేరెంటింగ్ అనే దాంట్లో ఎలాంటి కీ పాయింట్స్ యాడ్ చేసుకోవాలంటారు? వాళ్ళు ముందు తల్లిదండ్రులు కోపం అనేది చేయకుండా పక్కన పెట్టి వాళ్ళతో ఇంకా ఓర్పు సహనం పెంచుకొని ప్రేమగా వాళ్ళతో మనం డీల్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం కోపం చూపించాలంటే వాళ్ళు ఇంకా రివర్స్ ఇంకా అగ్రెసివ్ అయిపోతారు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకా అవగాహన పెంచుకోవాలి. వాళ్ళ పిల్లలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలకి ఫ్రీగా వాళ్ళ ఎమోషన్స్ అంటే వాళ్ళు ఏంటి ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునేటట్టు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయగలరు. సో అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మనోభావాలు ఏంటి ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలరు. ఎప్పుడైతే అది ఎక్స్ప్రెస్ చేయలేకుండా సప్రెస్ అయిపోయి ఉంటుందో అది అలా ఓవర్ ద టైం ఫిల్అప్ అయిపోయి అది అగ్రెసివ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఇప్పుడు వరకున్న పిల్లలు చూసుకుంటే ఆల్రెడీ ఎడిక్ట్ అయి ఉన్నారు వీడియో గేమ్స్ కి, వీటికి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీడియో గేమ్స్ ని సడన్ గా స్టాప్ చేసి నిజంగా వాడిని నార్మల్ గా మీరు అన్నట్టుగా ఒక పద్ధతులు, అలవాట్లేని మంచి మంచి పద్ధతులన్నీ ఏర్పరిచి పెంచుదామన్నా వాడు అలాంటి వాటికి అంత తొందరగా అలవాటు పడలేడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? ఇప్పుడు బాగా గేమ్లు ఇలాంటివి ఆపాలి అంటే ఎవరైనా ఆపుతున్న పిల్లలకి సడన్ గా మనం వెళ్ళి గేమ్ ఆపు అని అంటే వాళ్ళు ఆపరు. సో మనకి కోపం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు కూడా చెప్పిన మాట వినరు.
సో ఎప్పుడు కూడాను కొన్ని సోషల్ మీడియాలోనైతే కొన్ని ఆర్టికల్స్ కూడా నేను చదివాను, ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఒక పిల్లడు వేరే దేశంలోని ఇట్లానే గేమ్స్ కూర్చొని ఆడుతూ ఉంటే, వీడియో గేమ్ ఆడుతూ ఉంటే తండ్రి వచ్చి గేమ్ ఆపద్దు అని చెప్పేశాడంట. సో ఏ అనేది ఇప్పుడు చాలా పాపులర్ కదా. సో ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆపేమని చెప్పాడు. సో అది పిల్లడు తట్టుకోలేకపోయాడు అనమాట, తీసేసుకొని వెళ్ళిపోయాడు ఏదో సంథింగ్ అలాగా, గేమ్ ఆపమని చెప్పి. సో ఏం చేశాడు ఆ పిల్లడు, ఏఐకి అడిగాడు అనమాట. వాడు ఏంటి ఫీల్ అవుతున్నాడో అది ఏఐకి అడిగాడు. అది ఏంటి సొల్యూషన్ ఇచ్చిందంటే తండ్రిని చంపేయమని సొల్యూషన్ ఇచ్చింది అనమాట. తండ్రిని చంపేయమని. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, దానికి ఏమి ఫీలింగ్స్ ఉండవు, ఏమి ఉండవు, ఏది రైట్ ఏది రాంగ్ ఉండదు. అండ్ అది ఇచ్చే ఆన్సర్స్ కూడాను మనం పెట్టే క్వశ్చన్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఇది మెయిన్ చూస్తున్నాను అనమాట నేను డిఫరెన్స్. ఇప్పుడు పిల్లలు ఏఐని యూజ్ చేసేది ఉండడం వల్ల వాళ్ళు ఇమోషనల్ గా బాగా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. నెక్స్ట్ ఎలా రియాక్టెడ్ అండి వాళ్ళ తను ఆల్రెడీ అది ఇచ్చిన పద్ధతి ప్రకారం ఏదో చంపేయడానికి ప్లాన్ అది వేస్తూ ఉంటే, ఈ లోపు తల్లి వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే ఇలా ఇలా అని చెప్తే, అప్పుడు తల్లి ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి సర్ది చెప్పి ఆపిందంట. ఏ చెప్పడం వరకు కరెక్ట్ ఓకే అండి, ఏ చెప్పిందని పిల్లవాడు మాత్రం తండ్రిని చంపడానికి రెడీ అవడం అంటే అదే మరి వాళ్ళు ఆ మోడ్ లో ఉంటారు కదా. ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో నేను చూసాను. ఇట్లానే గేమ్ ఆడుతుండగా సడన్ గా తీసేసుకొని ఆపేయమన్నారని ఇల్లుని ధ్వంసం చేసేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. మొత్తం ఇల్లుని పీక్ పందిరేయటం అంటారు కదా, అలాగే ఇంట్లో ఉన్న క్రాకరీస్ అన్ని విసిరేయడం, ఏది కనిపిస్తే టీవీ కూడా పగలు కొట్టేసాడు ఆ పిల్లవాడైతే. పిల్లలు ఇంత వైలెన్స్ అనేది ఏర్పడిపోయింది మేము మనం చూస్తుండగానే. అండ్ ఒకప్పుడు రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడేవాళ్ళు, అండ్ అంటే కొంచెం వైలెన్స్ ని చూస్తే భయపడేవారు పిల్లలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలే ఎంత వైలెంట్ గా మారిపోయారంటే తల్లిదండ్రులు భయం వేస్తుంది వాళ్ళని చూసి, వీళ్ళు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి. సో ఎప్పుడైనా అసలు మీరు ఒక సంథింగ్ దీనికి ఏమైనా ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉందంటారా స్ట్రాంగ్? ఇలాంటి గేమింగ్ లో ఉన్నప్పుడు అది పిల్లల్ని కనుక ఆపి కంట్రోల్ చేయాలి అంటే ఇట్లా సడన్ గా వెళ్ళి మనం వాళ్ళ దగ్గర లాక్కోకూడదు. మనం ముందు వాళ్ళ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఎట్లా అంటే, ఓహో ఏది ఆడుతున్నావు నాకు చూపించు, అది కూడా ప్రేమగానే చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలకి గట్టిగా చెప్తే ఏమీ వినరు, ఏమీ చేయరు. సో ప్రేమగానే ఏంటి ఆడుతున్నాం అది మనం కూడా అందులో కొంచెం ఒక 5 minutes ఇన్వాల్వ్ అయ్యి నెమ్మదిగా ఏదో సర్ది చెప్పి అప్పుడు ఆపాలి, కానీ సడన్ గా ఆపకూడదు. అండ్ డిజిటల్ బ్యాలెన్స్ ఇప్పుడు ఇట్లా సడన్ గా ఆపమంటే ఆపరు కదా, కొంచెం రోజు రోజుకి కొద్దిగా తగ్గించుకోండి. వాళ్ళు సోషల్ మీడియా యూసేజ్ కానీ, వాళ్ళు ఎలాంటి టీవీ చూస్తున్నారు, ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు బాగా అవగాహన తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళని కొద్దిగా విలువల్ని అనేవి నేర్పించడానికి ఇప్పటికైనా సరే ట్రై చేస్తూ ఉండాలి. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత బిజీగా ఉన్నా కూడాను రోజుకి కనీసం ఒక 10-15 నిమిషాలు పిల్లలతో మీరు కనెక్ట్ అవ్వాలి. అది ఎప్పుడైనా సరే, రాత్రి నిద్రపోయే ముందైనా అవ్వచ్చు, మీరు భోజనం చేసే సమయంలోనైనా అవ్వచ్చు, పిల్లలతోని ఆ కనెక్షన్ అనేది పెంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఇదివరకు చాలా వీడియోస్ లో కూడా చెప్పుకున్నాము కనెక్షన్ పెంచుకోవాలి అని. సో ఎప్పుడైతే మనం ఆ కనెక్షన్ ని పెంచుకుంటామో మనకి పిల్లలు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటో మనం తెలుసుకోగలము. ఇలా ఇవన్నీ ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల చేంజ్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళకి చిన్నగా జర్నలింగ్ చేపించడం, అంటే పెద్దవాళ్ళు కదా, టీనేజ్ పిల్లలే ఉంటారు కదా, వాళ్ళు రాయగలరు. సాధారణంగా ఇలాంటి ఎక్కువ అగ్రెసివ్ బిహేవియర్ మనం టీన్స్ కిడ్స్ లోనే చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి వాళ్ళకి ఎక్కువగా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి లేబుల్స్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అంటే టీనేజ్ వచ్చింది అంటే పిల్లడు ఇలానే బిహేవ్ చేస్తాడు, టీనేజ్ అనగానే మనకు అందరికి వచ్చేది ఏంటి, ఒక రెబెలియస్ గా బిహేవ్ చేస్తారు, వాళ్ళు చెప్పిన మాట వినరు ఇది అని. సో కొన్నిసార్లు నిజంగా మీ పిల్లలు అట్లా ఉండకపోవచ్చు, మనం ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు విని ఓహో ఇట్లా ఉండాలి అని చెప్పి అట్లా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఏమి లేబుల్స్ ఇవ్వకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా కూర్చొని ఒక 5-10 నిమిషాలు రోజు కూర్చొని నెమ్మదిగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. తల్లిదండ్రుల మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ముందుగా తల్లిదండ్రుల మైండ్ఫుల్నెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళ ఇమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని అప్పుడే పిల్లల దగ్గర మాట్లాడటానికి వెళ్ళాలి. మనం కామ్ అండ్ బ్యాలెన్స్ స్టేట్ లో ఉన్నప్పుడే మనం పిల్లలతో ఈజీగా మాట్లాడగలం. థ్యాంక్ యూ మ్యామ్. మనం ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగానే
పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వరు. ఎవరైనా వీడియో గేమ్కి అడిక్ట్ అయితే మనం వెళ్ళి వెంటనే అరిచేస్తాం వాళ్ళ మీద. ఏంట్రా ఈ గేమ్స్ ఏంట్రా, పక్కన పెట్టి అర్జెంట్గా వెళ్ళి చదువుకో, లేకపోతే కొంచెం అగ్రెసివ్గా తిట్టి మాట్లాడతాం మనం. అలా కాకుండా మీరు అన్నట్టుగా వాళ్ళని అర్థం చేసుకుని, అంటే వాళ్ళ స్టేట్లోకి వెళ్ళి మనం ఏం ఆడుతున్నాం అనేది కూల్గా డీల్ చేయాలంటారు దాన్ని కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరిన్ని ఇలాంటి టిప్స్ తోటి మళ్ళీ మన ప్రేక్షకుల ముందుకు వద్దాం. వరకు నమస్తే. థ్యాంక్ యూ.